తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అర్ధరాత్రి 12 గంటల వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్థులతో ఈ ఉదయం 10:30 గంటలకు చర్చలు జరపనున్నారు వర్సిటీ అధికారులు. విద్యార్థి సంఘాల నాయకులతో వీసీ అలాగే రిజిస్ట్రార్ మాట్లాడనున్నారు. నిన్న అర్ధరాత్రి యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. క్యాంపస్ హాస్టల్స్లో ఆహారం బాగోలేదని నిరసన చేపట్టారు. వర్సిటీ క్యాంపస్ వీసీ బంగ్లా ముందు సుమారు 4 గంటల పాటు నిరసన ప్రదర్శన జరిపారు. క్యాంపస్ హాస్టల్స్లో ఆహారం చాలా నాసిరకంగా ఉంటుందని, కనీసం త్రాగు నీరు కూడా సరిగా ఉండట్లేదని ఆవేదన చెందారు. తమను చిన్న చూపు చూస్తున్న వీసీ బయటకు రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు స్టూడెంట్స్. విద్యార్థుల ఆందోళనకు పలు స్టూడెంట్స్ యూనియన్లు కూడా మద్దతు పలికాయి. ఈ క్రమంలో ఉదయం 10:30 గంటలకు విద్యార్థి సంఘాల నేతలతో వీసీ రిజిస్ట్రార్ చర్చలు జరపనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి. సో విద్యార్థులతో వీసీ అలాగే రిజిస్ట్రార్ చర్చించినట్టుగా తెలుస్తోంది. సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందా? పలు విద్యార్థి సంఘ నాయకులు కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పటి నుంచి పెడుతున్నారు ఇలాంటి నాసిరకం ఫుడ్ అక్కడ? ఏంటి అప్డేట్స్? తిరుపతిలో ఉన్నటువంటి నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీలో విద్యార్థుల సమస్యల పట్ల యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగా రాత్రి 6 గంటల పాటు వీరంతా కూడా నిరసన గలం వినిపించడం జరిగింది. ప్రధానంగా సంస్కృత యూనివర్సిటీలో మెస్సుల్లో పెట్టేటువంటి ఫుడ్ విషయంలో నాణ్యత లేకపోవడం, వారికి తాగునీరు, స్నానాలకు సంబంధించినటువంటి నీరు సక్రమంగా ఇవ్వకుండా రేషన్ పద్ధతిలో ఇబ్బందులు పెడుతున్నారంటూ వారంతా కూడా పెద్ద ఎత్తున రిజిస్టారు వీసీ దిగి రావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది నిమిషాల్లో యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులతోటి, స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులతోటి యూనివర్సిటీ సంబంధించినటువంటి రిజిస్టారు, ఇటు వైస్ ఛాన్సలర్ తో పాటు మరికొద్ది మంది ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ యొక్క అంశానికి సంబంధించి షార్ట్అవుట్ చేసేందుకు చర్చలు జరగబోతున్నారు. గత కొద్ది రోజులుగా సాంస్కృతిక యూనివర్సిటీలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి యొక్క చీఫ్ వార్డెన్ కావచ్చు, ఇటు రిజిస్టార్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తమ సమస్యల పరిష్కారానికి పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. ఈ విషయంలో నేషనల్ యూనివర్సిటీ వీసీ పెద్ద ఎత్తున రాజీనామా చేసేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్తున్నారు. ఈ రిజిస్టార్ వెంకటనారాయణతో మరికొద్ది సేపట్లో విద్యార్థి సంఘాల నాయకులు చర్చ జరగబోతున్నారు. ఆల్రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. वीसी महोदय ने पिछले एक डिसीजन लिया था